హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిట. ఇది పార్ట్ 2 వీడియో. మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఈషా ఫౌండేషన్కి వెళ్ళాం, కోయంబత్తూర్. సో నేను ఈషా ఫౌండేషన్ 3 టైమ్స్ వెళ్ళాను కోయంబత్తూర్కి. 2 సార్లు శివరాత్రికి, ఒకసారి క్రియేటర్ రిట్రీట్కి వెళ్ళాను అనమాట. సో అదంతా వేరే ఎక్స్పీరియన్స్. నాకేంటంటే పర్సనల్గా ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి అని ఎప్పటి నుంచో ఉండేది. బట్ అంత ఈజీ కాదు. అన్ని బుకింగ్స్, అక్కడ అన్నీ చూసుకోవడము, ట్రైన్ టికెట్స్ అండ్ అక్కడ అకామిడేషన్, ఇవన్నీ కూడా. సో ఈషా వాలంటీర్ పల్లవి అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నారు. తను గైడెడ్ ట్రిప్స్ చేస్తుంటారు ఇయర్లీ ఫ్యూ టైమ్స్. అంటే వాళ్ళు స్పెషల్ డేస్. ఇప్పుడైతే మేము పర్టికులర్గా పౌర్ణమికి వెళ్ళాం. సో పౌర్ణమి సెలబ్రేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి అక్కడ. అదంతా మీరు బ్లాగ్స్లో చూస్తారు అసలు ఏంటి అవి జరుగుతుందని. మనకు ఆల్రెడీ అంది తెలిస్తే పర్సనల్గా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఇలా గైడెడ్ ట్రిప్స్ ఒకవేళ అవైలబుల్గా ఉన్నప్పుడు వెళ్తే మనకు వాళ్ళు అన్నీ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏవి మిస్ అవ్వకుండా అన్నిట్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ టెంపుల్ టైమింగ్స్, ఆరతి టైమింగ్స్ కానీ, ధ్యాన్లింగ దగ్గర ఏమో మెడిటేషన్ టైమింగ్స్ ఉంటాయి. సో నాదారాధన అంటారు. అండ్ తర్వాత అమ్మవారి గుడి దగ్గర ఇంకా మన లేజర్ షో టైంకి అక్కడ కూర్చోవచ్చు, టైంకి వెళ్ళడము, ఫుడ్ ఆప్షన్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనకు అన్నీ తెలుస్తాయి, ఏది మిస్ అవుట్ అవ్వవు అనమాట. సో ఇక్కడైతే మాకు రూమ్స్ అన్నీ నది కాటేజ్లో దొరికాయి. 2 months ముందు, అంటే ఇలా కాటేజ్ ఓపెన్ అయిన వెరీ నెక్స్ట్ సెకండ్ బుక్ చేసుకుంటే మాకు ఇవి దొరికాయి అనమాట. ఆ రోజుకే మేము ఈవినింగ్కి చూస్తే 3 రూమ్సే దొరికాయి. ఒకటి డీలక్స్ రూమ్ తీసుకున్నాం. సో నదీ కాటేజ్ టెంపుల్కి చాలా దగ్గర అండ్ భిక్షా హాల్కి పక్కనే ఉంటుంది. భిక్షా హాల్ అంటే మనకు అన్నదానం టైప్ అనమాట. సో అక్కడ చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. భిక్షా హాల్కి ఉండే రూల్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు వడ్డిస్తారు. మనం ఏంటంటే చాలా క్వైట్గా ఉండి అండ్ ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ జరిగి నెక్స్ట్ మనకి వడ్డించడం కాదు, మేము తినడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇట్స్ లైక్ వెరీ యూనిక్ ప్రాసెస్ అండ్ చాలా కామింగ్గా ఉంటుంది. అక్కడ ఫుడ్ బాగుంటుంది, ఆ ఎన్వైర్న్మెంట్ అన్నీ కూడా. సో ఇక్కడ ఏం జరిగిందంటే పిల్లలు కొంచెం లేట్ చేశారు. అక్కడ టైమింగ్స్ ఉంటాయి స్ట్రిక్ట్గా భిక్షా హాల్కి. ఆ టైమింగ్స్ అప్పుడు వెళ్తేనే లోపలికి వెళ్ళగలం, తర్వాత గేట్స్ క్లోజ్ చేసేస్తారు. సో అది మేము మిస్ అయిపోయాం. అందుకని ఇంకా పక్కన మనకి 3 క్యాంటీన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ధ్యాన్లింగ పక్కన ఒక క్యాంటీన్ ఉంటుంది, సూర్యకుండ అని ఉంటుంది ఆ ప్లేస్ పక్కన ఒకటి. అండ్ ఈ మొత్తం కాంపౌండ్ బయట గేట్ బయట ఒకటి ఉంటుంది, సర్పవాస్ గేట్ బయట. సో బట్ ఫుడ్ అయితే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, పెద్ద టెన్షన్ లేదు. మన సౌత్ ఇండియన్ అన్ని ఫుడ్స్ ఉంటాయి, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ఆదిత్య కొంచెం అలా అక్కడ పొంగల్, మనకి ప్రసాదం అన్నం పరమాన్నం పెట్టారు, అది ఇడ్లీ వీటితో కానిచ్చేసాడు. ఇలా చిన్నపిల్లలతో వల్ల పెద్ద టెన్షన్ ఉండదు, ఫుడ్ చాలా కమ్మగా ఉంటుంది. అండ్ భిక్షా హాల్లో కూడా మనకి సాంబార్ అన్నం అని, కొంచెం సాలెడ్, కర్రీస్ నేను చూపిస్తాను వీలైతే ఒక్క స్నిపెట్ ఏదన్నా. సో ఇలా అన్నీ కూడా మైల్డ్గానే ఉంటాయి. సో పిల్లలు హ్యాపీగా తినేస్తారు. సో ఇక్కడ క్యాంటీన్లో మేము తినేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడ ప్రసాదం తీసుకొని ఫస్ట్ అమ్మవారి గుడికి వెళ్ళాం. అదంతా నేను ఫుటేజ్ చూపించలేను, అక్కడ వీడియో అలౌడ్ కాదనమాట. సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు ధ్యానలింగ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మనకి మెడిటేషన్ టైంలో ఉంటుంది, ఆధారాధన అంటారు. సో అక్కడ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంటారు, మనం అలా మెడిటేషన్ స్టేట్లో ఉండాలి. సో అది చూసుకొని ఆ 2 అయిపోయాక మళ్ళీ ఇప్పుడు మేము రూమ్కి వెళ్తున్నాం. అక్కడ మనకి బగ్గీస్ ఉంటాయి. ఇప్పుడు మేము ఉంటుంది నదీ కాటేజ్ కదా, ఇది కాకుండా ఇంకో 2-3 బ్రహ్మపుత్ర అని, శివపాదం అని కొంచెం ఒక 5 to 10 minutes దూరంలో అలా ఉంటాయన్నమాట. వాటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి కొంచెం ఆ టైం ఉంటుంది కదా, కన్జ్యూమ్ చేయాలి కదా. అందుకని బాగా ముందు కొంచెం మేలుకొని బుక్ చేసుకుంటే చక్కగా నదీ కాటేజ్లో దొరుకుతుంది. నాకు ఇది ప్రిఫరెన్స్, ఇది కావాలి. బికాస్ నేను ఒక్కసారి ఇక్కడ ఉన్నాను అనమాట, నాకు తెలుసు ఎంత బాగుంటుందో ఆ చుట్టుపక్కల కూడా. అందుకని అక్కడ ఎదురుగుండా నలంద గ్రౌండ్స్ అని ఉంటాయి, ఆ గ్రౌండ్స్లో కూడా చాలా బాగుంటుంది. సో అలా అయితే పర్టికులర్గా ఆ కాటేజ్ కావాలనుకున్నా మాకు అది దొరికింది హ్యాపీగా. సో ఇక్కడైతే మళ్ళీ లంచ్ టైం, మళ్ళీ ఫుడ్ చూపిస్తున్నాను అనుకోవద్దు. మధ్యలో మేము టెంపుల్స్కి అన్నీ వెళ్ళొచ్చాం కదా, అక్కడ నేను ఏమి చూపించలేను, స్నిపెట్స్ ఏం తీయలేను కాబట్టి తీయలేదు. సో ఇక్కడైతే లంచ్ యాక్చువల్లీ మనం బ్రంచ్లో హెవీగా తినేస్తే ఇంక ఈ టైంకి అక్కర్లే, కానీ పిల్లలు మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండలేరని చెప్పి ఇక్కడికి వచ్చాము. అప్పటికి లంచ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఆదిత్య చాలా ఆర్డర్ చేశాడు. చీజ్ శాండ్విచ్ ఒకటి ఉందన్నమాట, అది ఆర్డర్ చేశాను, తింటాడేమో అని. ఆడు తినట్లేదు, ఇంకా ఫోన్లో ఒకటొకటి గేమ్స్ ఆ పట్టుకుని డ్రాయింగ్ అని. నా ఎస్ పెన్ ఉందనే కానీ వాడికి వెళ్ళడానికి సరిపోతుంది. సో అవన్నీ వేసుకుంటూ తిరుగుతున్నాడు. నేను ఏం చేశాను, ఒక పీస్ తినేసి పైన ఓన్లీ బ్రెడ్ ఒక్కటి తీసి పెట్టాను అనమాట. అలా ఒక శాండ్విచ్ హాఫ్ అయితే తిన్నాడు. తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వచ్చాం. యాక్చువల్లీ ఇక్కడ చెప్పులు ఇప్పకుండా కూడా సైడ్ నుంచి నడిచి వెళ్ళొచ్చు, మాకు ఆ విషయం తెలియదు. నేను మరి చాదస్తంగా చెప్పులు ఇప్పించి అందరం తీసుకెళ్ళాను, మాడిపోయాం ఆ రోజు అయితే. రన్ అన్ని వాక్ చేస్తున్నారు అందరూ, మీకు కష్టమేమో నీకు గుర్చు.
నేను అక్కడ ఉండాలి నీ ముందు. వాకింగ్ ఓహో అందా. అయ్యయ్యో. సో యూ కెన్ సీ మా ఫ్రెండ్స్ మేము అరౌండ్ 8 మెంబర్స్ ఉన్నాము, పిల్లలతో కలిపి 11 అనుకుంటా. మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఈ గైడెడ్ ట్రిప్లో వచ్చారు. సో అంకుల్ వాళ్ళు అలా ఫ్యామిలీస్ కపుల్స్ 2-3 వచ్చారు, లైక్ సింగిల్గా ఒక 2-3 వచ్చారు. సో అలా మొత్తం కలిపి మనం 20 మెంబర్స్ పైనే ఉన్నాము. సో మధ్యలో మాట్లాడుతుంది కదా తనే పల్లవి అనమాట. ఈషాలో హతయోగ టీచర్ అండ్ వాలంటీర్ కూడా. తను చాలా మంచి మంచి ఈవెంట్స్లో తను కలిసాను ఫస్ట్లో. సో అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అయ్యాము. సో ఇలా అందరినీ కూర్చోబెట్టి మాకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంతా యాక్టివిటీ చెప్పే ముందు మాకు ఇలా గేమ్ కండక్ట్ చేసింది. కైండ్ ఆఫ్ అందరం జల్ అవుతాం సరదాగాని, బట్ హ్యాడ్ సో మచ్ ఫన్. అక్కడ ఫస్ట్ టైం కలిసిన వాళ్ళైనా సరే వెంటనే గేమ్ వల్ల ఏంటంటే మన ఫ్రెండ్స్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది, సో కమ్యూనికేట్ చేయడానికి. అండ్ ఇంకోటి అక్కడ అంకుల్ వాళ్ళందరూ కూడా బాగా కలిసిపోయారు ఆ పూట. ఫస్ట్ టైం మాట్లాడడం, బట్ గేమ్ వల్ల ఏంటంటే అందరం మంచిగా ఫ్రెండ్స్ అయిపోయాము. అది తెలుసు కదా చాలామందికి ట్యాగ్ అలాంగ్ అలాంటి గేమ్. సో ఇక తర్వాత ప్రతి ఒక్కళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి తను అడుగుతుంది. ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను అనమాట. సో పాస్ట్ 3 టైమ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంది. అండ్ పర్సనల్లీ ఎప్పుడు ఏం సజెస్ట్ చేస్తానంటే, ఏ టెంపుల్కి వెళ్ళినా ఇక్కడికనే కాదు, మీరు మన మనసులోని వదిలేసి అక్కడ కాన్షియస్గా మనం హ్యాపీగా ఉండాలి, అన్నీ మర్చిపోయి పీస్ఫుల్గా ఉండాలి అని వీ షుడ్ చూజ్ పీస్. అంటే మన కాన్షియస్గా బాగుండాలి అని అనుకుని ఉంటే మనం అప్పుడు ఆ ప్లేస్ని అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇది నా ఫీలింగ్ ఎప్పుడు. ఇక్కడనే కాదు, జస్ట్ మీరు ర్యాండమ్ ట్రిప్కి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి కూడా మీ ఫ్యామిలీ గొడవలు, అలకలు, చిరాకులు, సో అందుకు కాదు కదా అంత మన ఎనర్జీ, టైం, డబ్బులు అన్నీ పెట్టేళ్ళేది. సో మై థింగ్ ఈజ్, మీరు ఏ చోటుకి వెళ్ళినా బీట్ ఏ నేచర్, బీట్ ఏ డివోషనల్ ప్లేస్ ఏదైనా సరే, యూ వుడ్ అలౌ యువర్ సెల్ఫ్ టు అబ్జర్వ్ దట్ ఎసెన్స్. అక్కడున్న బ్యూటీని, అక్కడున్న పీస్ని అబ్జర్వ్ చేయాలంటే ముందు మనం మన మైండ్లో ఉన్న స్క్రాప్ని అరేంజ్ చేసి హ్యాపీగా ఉండాలి. సో కాన్షియస్గా హ్యాపీగా ఉండడం అనేది చాలా పెద్ద ప్రాక్టీస్, అది అందరికీ చేయలేరు. సో ఇక్కడైతే చూసారు కదా, చంద్రకొండకి వెళ్ళి స్నానం చేసి వచ్చాము, అందుకే నా హెయిర్ వెట్గా ఉంది. సో అమూల్య వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, నేను మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకుని వచ్చాను. సో చంద్రకొండ, సూర్యకొండ అంటే ఏంటని నా ముందు వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. హౌ డూ యూ ఫీల్ ఫస్ట్ టైం తీర్థకొండకి వెళ్ళినప్పుడు? Such a divine experience, I can't explain. I can feel still that I can still feel that energy, that there's something going on within me. I do not want to talk. నా ప్రీవియస్ వీడియో లింక్ ఇస్తాను చూడండి, చంద్రకొండ సూర్యకొండ కోసం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. సో ఇలాగా ఒక ప్లేస్ ఉంటుంది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరుగా. ఆడవాళ్ళకి చంద్రకొండ, మగవాళ్ళకి సూర్యకొండ. అక్కడ శివలింగం ఉంటుంది. ఆ శివలింగం కూడా ఇస్ వెరీ పవర్ఫుల్, ద వాటర్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఇట్స్ లైక్ వెరీ డివైన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ద వెయిట్ లెన్సెస్ అసలు పీక్లో ఉంటుంది. మన ఎనర్జీ వచ్చి బయటకు వచ్చాక మనం యాక్చువల్లీ అక్కడి నుంచి తీసుకొని టెంపుల్స్కి వెళ్తాం. అది ప్రాసెస్, చాలామంది అలా వెళ్తారు. అండ్ వచ్చాక కూడా డ్రై చేసుకోకర్లేదు మన బాడీని, ఆ ఆరా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ అదే చెప్తున్నాను, ఇట్స్ మై హ్యాపీ ప్లేస్. నేను ఎంత గ్రౌండెడ్గా, ఎంత పీస్ఫుల్గా అయిపోతాను అంటే అడిగి వెళ్ళాక. యాజ్ ఎ సెట్, నేను అలా నా బాడీని, మైండ్ని ట్యూన్ చేసుకున్నాను. ద వెరీ ఫస్ట్ టైం నుంచి ఐ స్టార్టెడ్ కాన్షియస్లీ అబ్జార్బింగ్ ద ప్లేస్. నేను కొంతమంది వీడియోలు అవి చూసాను అనమాట, ఏముంది ఇక్కడ, నాకు అసలు కొంచెం మిక్స్డ్గా, చాలామంది వాళ్ళకి అసలు ఏంటో కూడా తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడతారు. సో ఇక్కడ అమూల్ వాజ్ హ్యాపీ అవన్నీ చూసి. అండ్ అర్జున్ కూడా అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటంటే, దిస్ ఈస్ వెరీ స్పెషల్, అది ఇది అని చెప్తుంది. దేర్ వాయిసెస్ ఆర్ నాట్ క్లియర్, అందుకే మ్యూట్ చేశాను. సో ఇలా అంటే వెరీ ఫస్ట్ టైం నేను చాలా మంచి కంపెనీతో వెళ్ళాను. అండ్ చాలా వాళ్ళ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ విన్నాను నేను. సో నాకు తెలియకుండానే ఒక రకమైన అభిమానం అది అలా స్టార్ట్ అయిందనమాట. అండ్ నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేశాను. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఏ చోటుకి వెళ్ళినా సరే మిమ్మల్ని మీరు అలౌ చేయండి. మీ బాడీ, మైండ్ని ప్రిపేర్ చేసుకొని కాన్షియస్గా హ్యాపీగా ఉండాలి. ఎవ్రీ టైనీ బిట్ ఆఫ్ ఇట్ మనం అబ్జర్వ్ చేయాలని అనుకోవాలి. సో ఇది నేను చెప్పాలనుకున్నా. ఇక్కడైతే మేము జస్ట్ టీ, కాఫీ, అక్కడ వాటర్ మిలన్ జ్యూస్ అన్నీ ఉంటాయి, అక్కడ తాగుతాం. బికాజ్ మనం మళ్ళీ చాలా వాక్ చేయబోతున్నాం. సో మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి ఇలా బ్యాక్ సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్ళి ఆదియోగి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. యాక్చువల్లీ బగ్గీస్ ఉంటాయి,
కానీ ఏంటంటే ఆ రోజు పౌర్ణమి నెక్స్ట్ డే కదా! సో చాలామంది లోకల్స్ కూడా వచ్చారు. కొంచెం రష్‌గా ఉంది. బగ్గీ కోసం వెయిట్ చేసే కంటే అలా చూసుకొని నడుచుకొని వెళ్ళిపోవడం బెటర్. బికాజ్ ఎంత నడిచినా మనకి ఏం తెలీదు. కాళ్ళు నొప్పులే రావు నాకైతే ఎందుకో అర్థం కాదు. సో ఇందాకల చెప్పాను కదా స్నేక్ గేట్ అని, ఇది సర్పవాస్ అంటారు. ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. అర్జున్ మైండ్ యువర్ యాక్షన్స్, అర్థమైందా? చూడాలాగా అర్థమైందా? కొట్టేదనుకో నిన్ను. బై ద వే నేను ఫుటేజ్ చూస్తూ మర్చిపోయాను. మేము ఇప్పుడు నెక్స్ట్ ఆదియోగి దగ్గరికి వెళ్తాం. కానీ దానికంటే ముందు చాలా రీసెంట్గా మన కాలభైరవ టెంపుల్ ఇక్కడ ఓపెన్ చేశారనమాట. నేను లాస్ట్ టైం కరెక్ట్గా అటు ఇటుగా జూలైలో అనుకుంటా క్రియేటర్స్ రిట్రీట్కి వెళ్ళినప్పుడు, అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడంతా ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఆ టెంపుల్ది. సో ఇప్పుడే ఫుల్గా ఓపెన్ అయింది. అండ్ చూడండి దారిలో వెళ్తున్నప్పుడు ఇంకా లైక్ జూన్ స్టార్ట్ అవ్వాలి, మేము వెళ్ళింది మే ఎండ్ కదా, జూలైలో ఉంటుంది అసలు స్వర్గంలో ఉంటుంది చూడడానికి. జస్ట్ చూడడానికే ఇంకా మీరు ఫీల్ అవ్వండి, మీ కళ్ళతోనే యూ కెన్ ఫీల్ దట్ ఇంకొక దగ్గర ఉన్నామని. అండ్ అంత పొల్యూషన్ ఉండదేమో, ఇంకా బాగుంటుంది ఆ చెట్లు దానివల్ల. సో ఇంకోండి వీళ్ళు వంగి వంగి ఆ వ్యూని చూస్తున్నారు. అక్కడ ఒక దగ్గర అయితే ఇలాగా శివ స్ట్రక్చర్లా వచ్చినారు, చాలా మంది చెప్పారు. సో దానికోసం చూస్తాను. ఐ వాజ్ అమేజ్డ్ ఐమ్ ఫ్యాన్ ఆఫ్ దట్ క్లౌడీ స్కైస్, ఆ మౌంటైన్స్. సో చూసారు కదా, ఇది యాక్చువల్లీ మన ఎంట్రన్స్లా అనమాట. సో ఇందులోంచి వెళ్ళి మనం మెయిన్ ఆశ్రమం యోగా సెంటర్కి వెళ్తాము. సో దీని స్టార్టింగ్లోనే మన కాలభైరవ టెంపుల్ ఉంటుంది. సో మేము అందరం వచ్చినప్పటి నుంచి ఒక ఫుటేజ్ తీసుకోలేదు, స్నిప్పెట్ తీసుకోలేదు, ఫోటో కూడా ఏం లేదు. అందుకని అక్కడ నుంచొని ఒక ఫోటో తీసుకున్నాము. ఇలా వెళ్ళంగానే మనకి చిన్న పాండ్ టైప్లో ఉండి దాని పక్కనే కాలభైరవ టెంపుల్ ఉంటుందన్నమాట. మీరు సద్గురు పేజ్ కానీ ఈషా ఫౌండేషన్ వాళ్ళ పేజ్ చూస్తే ఈ మొత్తం ప్రాసెస్ అంతా మీరు చూసే ఉంటారు. వాళ్ళ వీడియోస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేసిన దాంట్లో. ఇట్స్ వెరీ పవర్ఫుల్ ప్రాసెస్. అండ్ అక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా చాలా లైక్ చాలా హెవీగా అనిపించింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా ఉండుంటే బాగుంది అనిపించింది. కాకపోతే ఏంటంటే మనకి లేజర్ షోకి టైం అయిపోతుంది. అండ్ మేము కూడా మధ్యాహ్నం ఇంకొంచెం ఏమన్నా ఎర్లీగా చేసుకుని ఉన్నా బాగుండేది. బట్ ఇంకోటి బయట నుంచి కూడా చాలా టైం స్పెండ్ చేస్తాం మేము. లుక్ ఎట్ దట్, అసలు 2 కళ్ళు చాలా, నేను అసలు ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. వి వర్ ఇన్ ద మూమెంట్. చాలా చాలా అసలు గాలి కానీ ఆ చుట్టుపక్కల ఫుల్ గ్రీన్. నిజంగా కెమెరాలు ఎంత పెద్ద కెమెరాలన్నా జస్టిఫై చేయలేమేమో అనిపిస్తుంది, అంత బాగుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన ఆటోలో వచ్చేసాం. యాక్చువల్లీ నడిచి కూడా వెళ్ళొచ్చు, కానీ టైం కన్సర్న్ మీద మేము ఆటో తీసుకుని వెళ్ళాం అనమాట. పెర్ హెడ్ 30 రూపీస్ ఎంతో తీసుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక స్నేక్ గేట్ దగ్గర దిగాం కదా, అక్కడే దిగిపోయి ఇప్పుడు మన లోపలికి ఆదియోగి స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నాం లేజర్ షో కోసం. సో ఇదంతా డే 1. యాక్చువల్లీ మనం నెక్స్ట్ రోజు వెళ్ళొచ్చు, కాకపోతే పౌర్ణమికి ఉండే స్పెషల్ సెలబ్రేషన్స్ అవన్నీ టెంపుల్లో జరుగుతాయి. అది నెక్స్ట్ డే ఉంటుంది కాబట్టి మనం ఈ రోజే వెళ్ళిపోతున్నాం అనమాట లేజర్ షోకి. లేకపోతే ఇట్ కుడ్ బి సెకండ్ డే హ్యాపీగా లీజర్గా వెళ్ళి ఉండొచ్చు. ఆ రోజు మాకు కొంచెం బ్యాక్ టు బ్యాక్ అయింది, బట్ వర్త్ ఇట్. బికాజ్ మనం అన్నీ కవర్ చేయాలనుకున్నప్పుడు ఇంకా కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి కదా టైం కోసం. అండ్ ఇంకోండి ఆ చంద్రుడు ఫుల్ మూన్ కాబట్టి నెక్స్ట్ రోజు అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ క్లౌడ్స్ కానీ అక్కడ లైక్ ముందు నేను మీకు చూపించగలను, కానీ ఆ స్మెల్ కానీ ఆ గాలి అంతా అది ఫీల్ అయితేనే తెలుస్తుంది. అండ్ ఇక్కడ నేను ఒక రీల్ పెట్టాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, మీరు చూసారో లేదో. ఇలాగ ఆదియోగి పక్క నుండి చంద్రుడు ఇలా వచ్చినట్టు. దట్ మేడ్ మై డే నిజంగా. దట్ క్రియేటర్ ఇన్ మీ. నేను ఏదైనా షూట్ చేయాలని ఒక పర్స్పెక్టివ్లో షూట్ చేస్తాను అనుకోండి, ఇదనమాట. సో నెక్స్ట్ రోజు సేమ్ అలాగే సన్ వచ్చిన దగ్గర స్నిప్పెట్ తీసుకున్నాను, ఆ 2 కలిపి రీల్ పెట్టాను, చూడండి ఇన్స్టాగ్రామ్లో. అట్లా నేను తర్వాత షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తాను. సో అందరూ ఇంకా ఆక్యుపై అయిపోయాం అనమాట. మేము మధ్యలో పిల్లల కోసం ఫ్రూట్స్ తీసుకుందామని నెమ్మదిగా నడిచాము, మిస్ అయిపోయాం. అంటే మా ఆయన అమూల్య వాళ్ళు ఒక దగ్గర, నేను నందిని హరీష్ మీ అందరం ఒక దగ్గర, యశ్వంత్ వాళ్ళు వేరు, అలా అయిపోయాము. బట్ టైంకి మాత్రం దొంగలు అక్కడే గప్చుప్లా కూర్చుని పోయాం అనమాట. బట్ ఇది కూడా ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇట్ జస్ట్ ర్యాండమ్ లేజర్ షో కాదు, నేను ఇదివరకు కూడా చెప్పాను. ఆదియోగి ఎలా వచ్చారు అసలు, ఆయన స్టోరీ మొత్తం ఉంటుందన్నమాట. అది సద్గురు వాయిస్లో నెరేట్ చేస్తూ వినడము, అండ్ దానికి తగ్గట్టు మనల్ని విజువలైజ్ చేసి లేజర్ షో. అది ఫస్ట్ టైం మనం వినం, చాలామంది వినరు. నేను మా వాళ్ళు కూడా అడిగాను, అవునా అన్నారు. అంటే కళ్ళతో చూడడంలో బిజీ అయిపోతారు. ఆ ఆడియో, ఆయన స్టోరీ ఏంటి, అసలు ఆడియోకి ఎలా వచ్చారు, మొత్తం
లైఫ్ స్టోరీ లాగా మొత్తం డీటెయిల్డ్గా చెప్తారు. మీరు మిస్ అయితే తప్పకుండా వినండి నెక్స్ట్ టైం మనసు పెట్టి. స్టోరీ అంతా బాగా అర్థమవుతుంది. సో లేజర్ షో అయిపోయింది, అందరం ఒక దగ్గర వెయిట్ చేస్తున్నాం అనమాట కలవడానికి. ఒక్కొక్కరు దగ్గర కూర్చున్నాం కదా. పాపం మా ఆయన కోసం చాలాసేపు ఎత్తుకున్నారంట ముందు. బట్ ఏంటంటే ఈవెన్ పిల్లలకి అక్కడ ఫ్రూట్స్ అవి దొరికాయి ఒక దగ్గర. ఊరికే పాప్కార్న్ చిప్స్ అంటే కడుపు నిండట్లేదు వాళ్ళకి. సో బనానాస్ తీసుకోవడానికి ఆగడం వల్ల అలా మిస్ అయిపోయాం. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ లేటర్. ఇంకొంచెం ఇక్కడ అందరూ ఎత్తుకో అని మొదలెట్టేసారు. పాపం చాలా చాలా బాగా కోఆపరేట్ చేశారు పిల్లలందరూ. ఫుడ్ కొంచెం అటు ఇటు 10 నిమిషాలు లేట్ అయినా ఏమైనా సరే అడ్జస్ట్ అయ్యి 2-3 బిస్కెట్లు తింటూ చాలా బాగా అడ్జస్ట్ అయ్యారు. పాపం అప్పటికి ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి కదా, కొంచెం ఎత్తుకొని దింపి అలా తీసుకెళ్తున్నాం. అండ్ మీకు చెప్పాను కదా భిక్షా హాల్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుంది. మనకి బ్రంచ్ అండ్ డిన్నర్ 2 అవైలబుల్ ఉంటాయి. 2 బ్యాచెస్ లాగా, 2 బ్యాచెస్ 3 బ్యాచెస్ 2 ఐ గెస్. సో ఇప్పుడు డిన్నర్ బ్యాచ్కి రైట్ టైంకి వెళ్ళిపోతున్నాం. 8:30 అరౌండ్ ఓపెన్ అవుతుంది. సో ఇంకోటి అందరం వెళ్తున్నాం, ఎవరు మిస్ అవ్వలేదు. డిన్నర్కి మాత్రం లోపలికి వెళ్ళి కూర్చొని మన అందరం సెటిల్ అయ్యడానికి పెట్టేస్తారు. మార్నింగ్ అయితే వాళ్ళే వడ్డిస్తారు. నైట్ ఏంటంటే బఫే టైప్లో ఉంటుంది. సో ఆ బఫే తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం. ఆదిత్య డే 1 సక్సెస్ఫుల్గా ఎక్కువ బాధ పెట్టకుండా కోఆపరేట్ చేశాడు. సో మా డే 2 ఏమైంది, పౌర్ణమి అసలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అక్కడ స్పెషల్గా ఏం జరిగిందని నెక్స్ట్ బ్లాగ్లో చూద్దరు కానీ స్టే ట్యూన్.